హాయ్ ఫ్రెండ్స్, ధ్రువ స్టడీ సర్కిల్కు స్వాగతం. మన ఛానల్ను మొదటిసారి చూస్తున్న కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి అప్డేట్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సరే, మనం ఇప్పుడు January 7, 2026 కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈరోజు మనం ఏమేం కవర్ చేయబోతున్నామో ఒకసారి క్విక్గా చూద్దాం. అంతర్జాతీయంగా ఓ పెద్ద సంచలనం. వెనిజులా అధ్యక్షుడిని అమెరికా దళాలు అరెస్టు చేశాయి. దీనికి కారణం డ్రగ్స్ అంటున్నా, తెర వెనుక అసలు కథ వేరే ఉందా? ఈ ఆపరేషన్కి అమెరికా చెప్తున్న కారణం ఫెంటానిల్ డ్రగ్ అక్రమ రవాణాను ఆపడమేనట. ఈ నంబర్ చూడండి, 1,07,000. ఇది 2021లో డ్రగ్ ఓవర్డోస్తో చనిపోయిన వాళ్ల సంఖ్య. ఆ మరణాల్లో షాకింగ్గా 75% ఫెంటానిల్ లాంటి డ్రగ్స్ వల్లే జరిగాయి. ఈ డ్రగ్గు ఎంత డేంజరస్ అంటే మార్ఫిన్ కన్నా 100 రెట్లు పవర్ఫుల్. సో ఇక్కడ రెండు వాదనలున్నాయన్నమాట. అమెరికా ఒకటి చెప్తుంటే దానికి వ్యతిరేకంగా మరో వాదన వినిపిస్తోంది. రెండో వాదనకు ఈ నంబరే బలం. వెనిజులా దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలున్నాయి. ఈ చర్యను సమర్థించుకోవటానికి అమెరికా ఈ పాత వివాదాస్పద సిద్ధాంతాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. ఈ విషయంలో మన దేశం చాలా జాగ్రత్తగా స్పందించింది. శాంతియుత చర్చలకే పిలుపునిచ్చింది. సరే, అంతర్జాతీయ విషయాల నుంచి ఇప్పుడు మన దేశంలోని ముఖ్యమైన వార్తలేంటో చూద్దాం. మన వ్యవసాయ రంగంలో ఇదొక చారిత్రాత్మక విజయం. బియ్యం ఉత్పత్తుల మనం చైనాని దాటేశాం. ఇక రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ వైపు మరో ముందడుగు పడింది. వైద్య విద్యను నియంత్రించే విషయంలో తీసుకున్న చర్యల వల్ల నేషనల్ మెడికల్ కమిషన్ వార్తల్లో ఉంది. ఇండోర్లో ఒక విచిత్రమైన పరిస్థితి. ఒకవైపు క్లీనెస్ట్ సిటీ అవార్డులు, మరోవైపు కలుషిత నీటితో మరణాలు. డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మన చుట్టూ ఉన్న ఈ రెండు కీలకమైన డ్రగ్స్ ఉత్పత్తి ప్రాంతాల గురించి తెలుసుకోవాలి. చివరగా ఒక ముఖ్యమైన ఎకనామిక్ టర్మ్. సింపుల్గా చెప్పాలంటే ఇది EU విధించే ఒక కార్బన్ ట్యాక్స్. మరి మారుతున్న ఈ ప్రపంచంలో పెరుగుతున్న సవాళ్ల మధ్య భారతదేశం తదుపరి అడుగు ఏంటి?